గీతా దర్శనం 8వ భాగం 25/12/23 జ్ఞానయోగంలో ఉన్నాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు అహంకార మమకారాలు లేకపోవటం వల్ల ఆ కర్మలు దేహాలను కలిగించేవిగా నన్నేవి బంధించలే. ఆ కర్మ ఫలంలో నాకు కోరిక అసలు లేదు కనుక కర్మలలో అభిమానం, కర్మ ఫలం మీద కోరిక ఉన్న వాళ్ళకే అలాంటి కర్మలు కనుక వాళ్ళకే దేహాదులు జన్మ. నాకు అవేం లేవు కనుక నాకు జన్మ లేదు. ఎవడు నన్ను ఆత్మస్వరూపంగా తెలుసుకుంటాడు, నేను కర్తను కానని, ఆత్మస్వరూపం అంటే నేను కర్తను కానని, కర్మఫలంలో నాకు కోరిక లేదని తెలుసుకుంటాడు, అలాంటి వాడు కూడా కర్మల చేత బాధింపబడు. ఎందుచేత అతడు జ్ఞాని అవుతాడు. కాబట్టి జ్ఞానికి అహంకారాదులు ఉండకపోవటం వల్ల అతని కర్మలు లోక సంగ్రహం కోసమే, లోకాని కోసమే. ఆయన ఏం చెయ్యక్కల, దేహాదులకు కారణం కావద్దు. కనుక ఆ చేస్తున్నాడు కనుక కర్మలుంటే మళ్ళా పుట్టుక రావాలి. కనుక ఆయనకి ఏం లేదు కనుక మళ్ళీ జన్మ రాదు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. కృష్ణ పరమాత్మకు జ్ఞానికి కర్మతో వాటి ఫలంతో సంబంధం లేనప్పుడు మనకు మాత్రం కర్మ సంబంధం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలు వస్తాయిగా. ఆ ప్రశ్నలకు సమాధానం ప్రాచీనులైన మహర్షులంతా నేను కర్తను కాను, నాకు కర్మఫలంలో కోరిక లేదు అని తెలుసుకొని కర్మలు చేశారు. నువ్వు అజ్ఞానివైతే ఆ విధంగా ప్రాచీనుల చేత ఆచరింపబడిన ప్రాచీన కర్మలచే చిత్తశుద్ధి కోసం పనిచెయ్యాలి. నీవు తత్వవేత్తవైతే ఒకవేళ లోక సంగ్రహార్థం కోసం చెయ్యాలి, లోకంలో ఏమనుకుంటారో అనే భయంతో చెయ్యాలి. అంతే తప్ప ఉపేక్షాభావం కానీ కర్మ సన్యాసం కానీ పనికి రావు. పూర్వ మహర్షులు చేసే కర్మను తప్పక ఆచరించాలి. ఇక్కడ అర్జున్ని చెయ్యమని విధించింది యుద్ధ కర్మ కాదు, ఇంకా స్వధర్మాన్ని ఆచరించమని చెప్తున్నావు. నువ్వు ఏ ధర్మంలోంచి వచ్చావో ఆ ధర్మం. కిం కర్మకి కిమకర్మేతి కవయోప్యత్త సమోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ, కర్మ ఎటువంటిది, ఆ కర్మ అకర్మ ఎటువంటిది అనే విషయాన్ని నిశ్చయం చేసుకోవాలి. గొప్ప బుద్ధిమంతులు కూడా ఈ సహాయాన్ని, ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పుకోలేదు. ఇందులో ఏది కర్మ ఏది అకర్మ అని నిశ్చయించి చెప్పలేకపోయారు. కర్మని అకర్మలను గురించిన తెలుసుకున్న వాళ్ళు సంసారం నుండి విముక్తులవుతారు. కాబట్టి అటువంటి కర్మస్వరూపాన్ని గురించి నీకు వివరంగా చెబుతాను, జాగ్రత్తగా విను. శృతి స్మృతులలో చెప్పబడినటువంటిది కర్మ అని, శృతి స్మృతుల్లో చెప్పబడండి అకర్మ అని కొందరంటారు. శ్రౌత స్మార్త కర్మలన్నీ కర్మలని, అశ్రౌత స్మార్త కర్మలని సన్యాసాంతమేనని, అకర్మ అని కొందరంటారు. కానీ అది లేకుండా కర్మమని, కదలకుండా తృష్ణి భావంతో ఉండడం అకర్మమని కొందరంటారు.
కనుక ఇలా అనేక మంది అనేక విధాలుగా చెప్పారే కానీ నిర్ణయించి ఎవ్వడు ఫలాంది కర్మ ఫలాంది అకర్మ అని చెప్పలేకపోయారు. కనుక ముక్తినిచ్చే కర్మస్వరూపాన్ని నీకు నేను వివరిస్తున్నా విను అన్నాడు. కర్మణో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. శాస్త్ర విహితాలైనటువంటి కర్మల తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. శాస్త్రంలో ఏం చెప్పారు తప్పకుండా చేయమని అవి తెలియాలి. అలాగే శాస్త్ర నిషిద్ధ కర్మలు గురించి ఏం చెయ్యొద్దంది శాస్త్రం అవి తెలియాలి. కనుక అకర్మల గురించి తూష్ణీభావం వహించి కర్మ చేయకుండా ఉండటాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. కనుక కర్మం వికర్మం అకర్మం అనే వీటి తత్వాలు తెలుసుకోవడం చాలా కష్టమైన విషయాలు. జాగ్రత్తగా వినాలి, తెలుసుకోండి. కర్మణ్యే కర్మణ్య కర్మ పశ్యే అకర్మణి చ కర్మణయః స బుద్ధిమాన్ మనుష్యేద్యు సయుక్త కృచ్ఛ్న కృచ్ఛ్న కర్మ కృత్ అన్నాడు. కర్మలలో అకర్మ అలాగే అకర్మలలో కర్మ ఎవడు చూడగలిగితాడు అలాంటి తెలుసుకోగలిగిన వాడు కాబట్టే మానవులందరిలో కూడా అతను జ్ఞానిగా చెప్పుకోబడుతున్నాడు. ఇందాక అందరికీ చెప్పాం, కానీ ఏది తెలుసుకుంటే వాడికి మళ్ళీ శాశ్వతంగా నిలబడకుండా అమ్మ పైకి వెళ్తాడు, అది మాత్రం తెలుసుకుంటే అలా అవుతాడని చెప్పి. అలాగే ప్రవృత్తి అనేది కర్మ రూపం, నివృత్తి అనేది అకర్మ రూపం. దీనినే కర్మాభావ రూపం, అభావ రూపం. కాబట్టి ప్రవృత్తిలో లాగానే నివృత్తి రూపమైన కర్మ అభావంలో కూడా ఎవడు కర్మను తెలుసుకుంటాడు వాడు బుద్ధిమంతుడు. దేహ ఇంద్రియాలు త్రిగుణమాయామయమైన పరిణామాలు అయినందువల్ల ఎప్పుడూ వ్యాపారం కలవిగానే ఉంటాయి, ఏదో పని చేస్తుంది. అటువంటి వ్యాపారాదుల్ని ప్రభుత్వపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా ఎవడికి వాడు వదిలిపెట్టి నివృత్తిలో అకర్మలలో ఉండటం కూడా ప్రయత్నపూర్వకమైన వ్యాపారమే అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడే బుద్ధిమంతుడు అంటారు. వాడిని యోగం తెలిసిన వాడు యుక్తుడు అంటారు. సర్వధర్మాలు ఆచరించబడిన వాడు వాడే అని అంటారు. కనుక యస్య సర్వే సమారంభే కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం మాహుం పండితం బుధాః. ఎవడి యొక్క సమస్త కర్మలు కామం లేనివి, అంటే కోరిక లేనివి, కామానికి కారణమైన సంకల్పం కూడా లేనివి అయి ఉంటాయో అలాంటి జ్ఞానమనే అగ్ని చేత దహింపబడిన కర్మలు కలుగుతాయి అని బ్రహ్మవేత్తలు చెబుతున్నారు అని అర్థం చేసుకోమన్నారు. కర్మలు అకర్మలు చూసేవాళ్ళకి సమస్త కర్మలు కామ సంకల్పాలు లేనివై కనిపిస్తాయి, నివృత్తి రూపాలైనందువల్ల. ఆ కర్మలే ప్రవృత్తి కలవాడై చేస్తే వాడవుతాడు, లోక సంగ్రహార్థం అయిపోతాడు. కాబట్టి కర్మలలో అకర్మను చూడటం అంటే ఆత్మజ్ఞాన రూపమైన అగ్నియందు శుభాశుభాలన్నీ దగ్ధమై
నాశనం చెయ్యబడ్డాయని అర్థం. అగ్ని దగ్ధ కర్మలు వాటికి కలగవిగా చెప్పారు అతనికి, నారదుడికి అతనికి తెలుసు అన్నమాట. త్యక్త్వా కర్మ ఫలానం సంగం నిత్యతృప్తా నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోమి సహ. కర్మలలో అకభిమానాన్ని, కర్మల సమూహంలో ఆసక్తిని వదిలిపెట్టి జ్ఞానం చేత నిత్య కర్మలను సంతృప్తి చేస్తున్న వాడై కొద్ది కాలం ఉంటే వాడు స్పష్టమైన దృష్టి ఫలానికి అదృష్టం పొందుతాడు. కనుక సాధనమైనట్టి కర్మక్రియ అనే వాటిలో వదలిన పేరు విద్వాంసుడు ఆకే నిష్క్రియాత్మకమైనటువంటి పరసయే ఉంటాడు. యదృచ్ఛాలాభసంతుష్టౌ ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను యాచించకుండానే అడగకుండానే తనకు లభించిన దాంతో తృప్తి పొందేవాడు మాత్సర్యం వైరం లేనివాడు. తాను చేసిన కర్మలను శరీర స్థితి కోసం చేసిన పనులు అన్నమాట. ఫలించకపోయినా సమభాగంగా భావించేవాడు. ఫలించినప్పుడు సంతోషం, ఫలించినప్పుడు విషాదం పొందని వాడు అన్నమాట. దాని అర్థం అది. అవి అతనికి ఏమాత్రం బంధించవు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. వెనకటి శ్లోకంలో చెప్పినట్లుగా ఎవడికి కర్మ అభావం చూపబడిందో అటువంటి వాడు ప్రకృతిలో కూడా ఆసక్తిని వదలి ధర్మాధర్మ రాగద్వేషాది బంధనాలకు లేనివాడే బ్రహ్మాత్మైకమైన జ్ఞానంలో సుదృఢమైన అంతఃకరణ కలిగి కేవలం యజ్ఞం కోసం మాత్రమే ఈశ్వరార్థమై కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాడు చేసే కర్మలు ఫలంతో సహా జ్ఞాన అగ్ని చేత దగ్ధమైనట్టుగా భావిస్తారు. ఫలాన్ని అవి నశిస్తాయి బీజంలాగా, దగ్ధమైన బీజంలాగా నశిస్తాయి జ్ఞానాగ్ని చేత. ఫలాన్ని ఇవ్వవు. అందరికీ స్వర్గం కంటే గొప్పదైనటువంటి మోక్షం లభిస్తుంది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. హవిస్సు సమర్పించే సువాది పాధనాలని అర్పణం చేయటం అంటారు. ఆ అర్పణం బ్రహ్మస్వరూపమే. హవిస్సు అంటే నెయ్యి మొదలైన హోమద్రవ్యాలు. బ్రహ్మస్వరూపం అంటే అగ్ని బ్రహ్మస్వరూపం. కర్త చేసేవాడు బ్రహ్మస్వరూపుడు. అలాగే బ్రహ్మస్వరూపుడైన కర్త చేత బహుస్వరూపుడు అవుతున్నాడు. ఆ ప్రయత్నం వల్ల చేయబడే హోమం, అది హోమం బ్రహ్మస్వరూపమే అవుతుంది. అలా సమస్త కర్మలు ప్రకృతం యొక్క పాలోచే పుట్టాయి. అది తెలుసుకోవాలి. అర్పణాది రూపమైనటువంటి క్రియాకారక ఫలితాన్ని ప్రేరేపించే బ్రహ్మమే. అది జ్ఞానం కలవాడిగా ఈ యజ్ఞం ద్వారా సంప్రదాయవాదులు హవిస్సు అర్పించబడ్డది అనేది జ్ఞానం ఉండదు. ఈ శ్లోకంలో జ్ఞానం యొక్క గొప్ప ధనాన్ని చెప్పుకోవటం కోసం
జ్ఞానానికి యజ్ఞత్వ సంపాదనకు చేయబడింది. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ న పరే యజ్ఞం యజ్ఞేన ఉపజుహ్వతి. బ్రహ్మబుద్ధి లేని కర్మ అనుష్ఠాన పరులైన కొందరు ఇంద్రాది దేవతా సంబంధమైన యజ్ఞాన్నే ఉపాసిస్తారు. సోమయాగం, అలాగే అతిరాత్రం, అలాగే ఆప్తోర్యామం, వాజపేయం, బృహస్పతి సవనం అనే పంచపాక యజ్ఞాలు దైవం అంటారు. కనుక ఇప్పుడు అవి ఇంద్రాది దేవతలను గురించి చేసే 5 యజ్ఞాలు. మరికొందరు బ్రహ్మవేత్తలైన వాళ్ళు బ్రహ్మమనే అగ్నిలో పరబ్రహ్మ స్వరూపమే అయిన అలా బుద్ధి మొదలైన ఉపాధులతో కూడి ఉన్నటువంటి ఆత్మను, జీవుని ఆత్మస్వరూపంగా చేసేటువంటి హోమం చేస్తారు వాళ్ళు. అంటే బుద్ధి మొదలైన ఉపాధులతో కూడి ఉన్న ఆత్మను నిరుపాధికమైన పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకోవటాన్ని ప్రయత్నిస్తారు. బ్రహ్మా అగ్నిలో హోమం చెయ్యటం అని భావం. అటువంటి హోమాన్ని దేవ బ్రహ్మ ఐక్య విస్తృతులైనటువంటి సన్యాసులు చేస్తూ ఉంటారని గ్రహించాలి. శ్రోత్రాదీనింద్రియాణ్ మన్యే సంవ్యమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానస్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొద్దిమంది యోగులు శబ్దస్పర్శ రూప రసగంధాదులనే విషయాలను ఇంద్రియాల చేతనే అగ్నులలో స్వల్పం చేస్తూ ఉంటారు. రాగద్వేషాలను వదిలిపెట్టి లభించిన దాని కుటుంబానికి కానీ ఇతర ఆస్తులకు కానీ చెందేది. అగ్ని త్వక్చక్షులతో జిహ్వ జ్ఞానేంద్రియాలనే నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తూ ఉంటారు. జ్ఞానేంద్రియాలను విషయ వాసన నుండి మరల్చడమే సంయమనం అంటారు. ఇంద్రియ భేదాన్ని బట్టి సంయమన భేదం ఉంటుంది కనుక అది గ్రహించాలి. జిహ్వ ఇంద్రియాన్ని జిహ్వతో కనుక లేకుండా చేసినట్టుగా అయితే అప్పుడు హోమం చేయటం లాగానే ఉంటుంది. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణికర్మాణి ధారబలి ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొంతమంది త్వక్ చక్షు శ్రోత్ర అంటే కన్ను, ముక్కు, చెవి వాటితో ఇంద్రియాల యొక్క కర్మాలైన స్పర్శ రూప శ్రవణం, రసాస్వాదనం, గ్రంథాలు ఆస్వాదించడం మొదలైన ఆధ్యాత్మిక వాయువు యొక్క అకుంచన ప్రేరణాది అంటే శ్వాస పీల్చుకోవడం, బయటికి వదలడం, కర్మలు విజ్ఞానంగా లోపలి పీల్చుకోవడం, వదలటం, కర్మలను అవిజ్ఞేయం చేత ప్రదర్శింప చేసిన వాళ్ళకి ఆత్మలో ధారణ, ధ్యాన సమాధులను రూపంలో ఉండే యోగాగ్ని జలం అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో
యజ్ఞ క్షపిత కల్మషా అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలనే ప్రాణులు 5 రకాలు. మరికొందరు పరిమితం ఇష్టం పవిత్రం అయిన ఆహారాన్ని తీసుకుంటూ ఏ ప్రాణవాయువును జయించాలని అనుకుంటారు ఆ ప్రాణవాయువును తాము లోగడ జయించిన ప్రాణవాయువులో హోమం చేస్తారు. ప్రాణులను ప్రాణులలో హోమం చెయ్యటం అంటే ఇది. మళ్ళా ఒకసారి, కొందరు పరిమితం ఇష్టం పవిత్రం అయిన ఆహారాన్ని తీసుకుంటూ ఏ ప్రాణవాయువును జయించాలని అనుకుంటారో ఆ ప్రాణవాయువును తాము లోగడ జయించిన ప్రాణవాయువులో హోమం చేస్తారు. ప్రాణులను ప్రాణంలో హోమం చేయటం అంటే ఇదే. అది ఆయా ప్రాణాల స్థానాన్ని తెలుసుకొని యోగులు వీటిని వరదపరుచుకోవటానికి ఆచరించే యోగ పద్ధతులను అర్థం చేసుకోవాలి. ఈ ప్రాణవాయువుల వల్ల వీళ్ళ పాపాలు కూడా క్షయమైపోతాయి. అది చెప్తున్నారు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్వయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. అర్జున, యజ్ఞం చెయ్యగా మిగిలిన అన్నాన్ని యజ్ఞశేషాన్ని అమృతం అంటారు. అనుభవించేవాళ్ళు చిరంతమైన బ్రహ్మాన్ని పొందుతారు యజ్ఞం చేసి ఆ ప్రసాదం తీస్తే. ఆ పైన చెప్పబడిన యజ్ఞాల్లో ఏ ఒక్కదాన్నైనా ఆచరించకపోతే యజ్ఞం చేత సాధింపబడిన పరలోకముందే ఎలా లభిస్తుందయ్యా? లభించదు. వాటికి ఉత్తమ లోకాలు రావు వాడికి. అలాగే అమృతమైన యజ్ఞశిష్టాన్నాన్ని తినేవాళ్ళు జ్ఞానం లభించటం ద్వారా నిత్యకర్మ ఎలా చెయ్యాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఏవం బహువిధా యజ్ఞ వేతతా బ్రహ్మణో ముఖే కర్మణాన్ విద్ధితా సర్వే ఏవం జ్ఞాత్వా విమోక్షసే. పైన చెప్పేద యజ్ఞాదులన్నీ మేఘాల నుండి వేదాల ద్వారా వ్యాప్తిలోకి వచ్చినవే, కొత్తవే కావు. ఈ యజ్ఞాలన్నీ కాయిక వాచిక మానసిక కర్మల వల్ల జనించాయనే అర్థం చేసుకోను. ఇవన్నీ కర్మ సంబంధమైనవి. అలాగే కర్మల వల్ల పుట్టాయని. నేను మాత్రం ఈ వ్యాపార శూన్యుడని నిష్క్రియుడనని ఉదాసీనుడని తెలుసుకో. మనకైతే ఇవన్నీ బంధనాలు, ఆయనకేం లేవు. ఇలాంటి సమ్యక్ దర్శనం వల్లనే ముక్తి వస్తుంది. కర్మ సంబంధమైన ఈ యజ్ఞాలు అనాత్మ రూపాలు. ఆత్మ అనేది కూడా వ్యాపార శూన్యం అనే దాన్ని బట్టి జ్ఞానాన్ని పొందితే ముక్తుడవుతారు. అది శ్రేయాన్ ద్రవ్యమయా దృష్ట్వాన్ మయాజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరం తపః సర్వం కర్మాఖిలం ప్రార్థ జ్ఞానే పరిసమాప్స్యతి. అర్జున, ఆలోచించి చూస్తే భయంతో సాధించదగిన యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞం ఉందే అది చాలా శ్రేష్టమయ్యా. ఎందుకంటే సమస్త కర్మలు వాటి ఫలితాలు జ్ఞానంలో పరిసమాప్తి పొందుతాయి కనుక ప్రతిబంధాలు కాబట్టి సమస్త సర్వత స్మార్త ఉపాసనా కర్మలన్నీ జ్ఞానంలో అంతర్భాగాన్ని పొందు. అలాగే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. అర్జున, అలాంటి జ్ఞానాన్ని పొందే మార్గం ఏమిటో చెప్తా విను. బ్రహ్మము యొక్క యథార్థాన్ని తెలుసుకున్న జ్ఞానుల దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి
ప్రశ్నించటం ద్వారా, శుశ్రూష చేసి వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం ద్వారా, వారు చేసే జ్ఞాన ఉపదేశాన్ని గ్రహించటం. గురువు అడగాల్సిన ప్రశ్నలు ఈ విధంగా ఉండాలి. బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, దివ్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, కనుక అనేక విధంగా ఎందుకుంటాయి. అంతే తప్ప లౌకికమైందిగా భావించకుండా వాళ్ళ ప్రశ్న. అలాగే నా ప్రత్యర్థి చెడు రోజులు ఎప్పుడు ఆరంభమవుతాయి, ఈ విధమైన తుచ్చ ప్రశ్నలు బ్రహ్మజ్ఞాని ఎప్పుడు అడగకూడదు. అడిగితే పోయినట్టు వాసన వేసిపోతారు. తత్వదర్శులైన వాళ్ళు కూడా ఉపదేశం వల్లనే సమ్యక్ జ్ఞానం కలిగి సర్వక్షయం అవుతుంది. వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళకి. అలాంటి వాడిని ప్రసన్నుని చేయటానికే నమస్కారం, శుశ్రూష. యజ్ఞాత్మాన పునర్మోహ ఏవం యస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మ నియధో మయి. అర్జున, ఇటువంటి జ్ఞానాన్ని కనుక నువ్వే పొందితే ఇక నీకు ఎటువంటి మోహం అనేది అసలు కలగదయ్యా, ఎప్పుడూ కలగదు. బ్రహ్మాది తృణ పర్యంతం కల అన్ని భూతాలను, జీవులను నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపం అయిన నీలోనే చూడగలుగుతావు. కనుక అలాగే సమస్త భూతాలను పరమేశ్వరుడమైనటువంటి నాలో కూడా చూడగలుగుతా. అంటే క్షేత్రజ్ఞుడికి, ఈశ్వరుడికి, అంటే జీవేశ్వరులకు ఏమాత్రం తేడా లేదు, ఒకటే. అపి చేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. జ్ఞానుల యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎలాగో అర్జున, నువ్వు పాపాత్ములందరికంటే గొప్ప సాధనమైనటువంటి గొప్ప పాపివైనప్పటికంటే జ్ఞానమనే తప్పును ఆధారంగా చేసుకొని సమస్త పాపాలను తరించగలుగుతావు. ప్రాయశ్చిత్తం చేసుకున్నావు కదా. అంటే ధర్మ అధర్మ స్వరూపమైన పాపమనే సముద్రాన్ని దాటినటువంటి ముముక్షువయ్యావు. వాడికి జ్ఞానమనే తప్ప సాయంతో వాడు దాటిపోతూ ఉంటాడు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుణే తథా కురుతే తథా సహ జ్ఞానేన సదృశం పవిత్రమిహమద్విజ్యతే తత్స్వమయం యోగ సంసిద్ధ కాలేనాత్మని నిందతి. అది శ్లోకం. అర్జున, బాగా మండిన అగ్ని కర్రలను ధర్మం చేసేటట్లుగా, భస్మం చేసినట్లుగా జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను ధర్మం చేసి వేస్తూ ఉంటుంది. కనుక జ్ఞానం అనేది కర్మబంధనాల నుంచి వాటికి సంక్రమిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానంతో సహజమైంది, జ్ఞానం లాగా పవిత్రమైంది లోకాల్లో ఇంకొకటి ఏదీ లేదు. కర్మయోగం చేత, సమాధి యోగం చేత యోగ్యత పొందినటువంటి ముముక్షువు కాలక్రమాన ఆత్మవస్తు విషయమైన జ్ఞానాన్ని పొందుతారు. ప్రజ్ఞావాన్ లభతే జ్ఞానం తత్పరత్ సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి స పరో న దుఃఖం సంశయాత్మనః. శ్రద్ధగా విన్నవాళ్ళు గురువును సేవించటంలో, ఉపాసనలో,
శ్రవణాదులలో ఆసక్తి కలిగిన వాళ్ళు అవుతారు. ఆ ఇంద్రియాలన్నిటినీ విషయాల నుండి మరల్చేసేసి ఇంద్రియ ప్రియుడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. ఎవడైతే ఇంద్రియాలని మరలిస్తాడో మర్చిపోతాడు వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానం లేనివాడు, అనాత్మను ఆత్మగా భావించేవాడు, శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకమైన అంతఃకరణ కలవాడు, అనుమానం ఉన్నవాడు నశించిపోతాడు. సంశయాత్ముడైన వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో కూడా సుఖం లేదు. అజ్ఞాని కంటే, శ్రద్ధ లేని వాడి కంటే సంశయాలు పాపిస్తుడు. సంశయం ఉంటే వాడి పాపమే కనుక వాడు అన్నిటిలో సంశయాన్ని కలిగిస్తాడు, అనుమానం కలిగిస్తాడు. వాడు ఈ లోకాన్ని నమ్మడు, పరలోకాన్ని నమ్మడు. అట్లాంటి వాడి సుఖ సంపాదనం సైతం సంశయమే, అనుమానమే. కాబట్టి వాడికి రెండు లోకాల్లో సుఖం ఉండదు, శాంతి కూడా ఉండదు. ఎలా? యోగ సంయస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం సకర్మాణి నిబధ్రంతి ధనంజయ తస్మాదజ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగో ఆత్మతిష్టతి భారత. కనుక అర్జున, ఆత్మతత్వజ్ఞానం అనే యోగంతో సమస్త కర్మలను విడిచిపెట్టిన వాడిని, సమస్త ఆశయాలు తొలగిపోయిన వాడిని, ఆత్మజ్ఞానంతో అప్రమత్తుడై సేవించేవాడిని, పుణ్యపాప కర్మలు ఏమి వాడిని పీడించవు, బంధించు. అటువంటి జ్ఞానికి ఈ పుణ్యపాప కర్మాలు పూల ఆరంభంతో దుఃఖ మోహాత్మకమైన సంసారాన్ని ఇవ్వలేవు. కాబట్టి అర్జున, తన వినాశనానికి కారణభూతమైన బుద్ధిలో ఉన్న అనుమానాన్ని, సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించు. సమ్యక్ దర్శన ఉపాయమైన కర్మాన్ని, అనుష్ఠానాన్ని నువ్వు ఆచరించు. క్షత్రియోచిత కర్మమైన యుద్ధాన్ని ఆచరించు. క్షత్రియులకు వాళ్ళ యుద్ధ కర్మ తప్పనిసరి చెయ్యాలి. ఏ క్షణంలో అయితే ఆ క్షణంలో, అంతేగాని దానికోసం ముహూర్తాలు పెట్టుకోవాలి. ఇదే ఇది శ్రీ భగవద్గీతాసోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయం. జ్ఞానయోగం అని 4వ అధ్యాయం అయిపోయింది. రేపు తర్వాత కర్మ సన్యాస యోగం, కర్మ చెప్పాం కనుక కర్మ సన్యాస యోగం గురించి చెబుతాం. దాని గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి.